హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చెల్లి వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే అనమాట. సో ఆ రోజు నేను వెళ్ళలేదు ఇది స్కూల్కి, లేదంటే నేను తీద్దును. అండ్ ఇక్కడ ఏంటంటే చెల్లి డ్యాన్స్ అనమాట. సో అవి ఎక్కడుందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇవి చిన్న చిన్న క్లిప్సే పెడతాను, ఎందుకంటే మొత్తం వీడియోస్ అన్నీ కలిపి పెట్టేసరికి ఎంత వీడియో అయిపోతుంది. సో ఇదేంటంటే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా అలా చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి, మధ్యలో స్పీచెస్ అని చాలా వరకు ఉన్నాయన్నమాట. దీని ముందు మార్చ్ పవర్స్ జరుగుతుంది, అది నేను లాస్ట్లో పెట్టాను బికాస్ మర్చిపోయా అదనమాట. సో ఇక్కడైతే మా బ్యాచ్, మా జూనియర్స్, మా సీనియర్స్ అందరూ వచ్చారు. బ్యాచ్ స్టూడెంట్స్, నేను వెళ్ళలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం మేము వేరేది అనుకున్నాము, అది అవ్వక ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ అయితే చెల్లి వాళ్ళ డ్యాన్స్ అనమాట. ఏంటంటే ఈ చాలా గ్రాండ్గా చేస్తారు ప్రతి ఇండిపెండెన్స్ డే. అంతకుముందు సేమ్ ఇలాగే స్పోర్ట్స్ డే చేశారనమాట, కాకపోతే అది చాలా గ్రాండ్గా చేశారు. మా కాన్వెంట్ స్కూల్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ అప్పుడు వచ్చారు స్పోర్ట్స్ డే అప్పుడు. అది చాలా గ్రాండ్గా జరిగింది, కానీ అది పెట్టడానికి అవ్వాలి. చెల్లి భరతనాట్యం డ్యాన్స్ ఉంటుంది, అది ఒక్కటే ఉంటుంది. నాది ఏదో చిన్న క్లిప్ ఉంటుంది అంతే, ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టలేదు ఏమీని మాకు. సో ఇప్పుడు కొద్దిగా మారిపోయింది అంతా. ఇంకేంటంటే ఇంకేం చెప్పాలి, ఇంకేం లేవు. వీళ్ళు అలా డ్యాన్స్ వేశారు. నాకైతే ఇక్కడ ఏం వేశారు, ఏం జరిగిందని కూడా నాకు తెలీదు. జస్ట్ నార్మల్గా, అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న టీచర్స్, స్టాఫ్ కొంతమంది మారిపోయారు కాబట్టి నాకు అసలు ఏం తెలీదు ఎలా చేశారు ఏంటని. సో ఇలా మా రవి సార్ పెట్టడం, ఇలా చేయడం అనమాట. ఇంకా ఇదిగో ఇక్కడ పిరమిడ్స్ చేశారంట మా చెల్లి వాళ్ళ క్లాస్ బాయ్స్, జూనియర్ అలా 8th 9th 7th బాయ్స్ చేశారంట పిరమిడ్స్. అండ్ ఇంకొకటి ఇక్కడ మా కరాటీ బ్యాచ్ అనమాట. అసలు నేనున్నప్పుడు ఇలా జరగలేదు, బట్ ఇది 1 day బిఫోర్, అంటే రేపు 15 అంటే ఈరోజు ప్రాక్టీస్ అవ్వమన్నారంట కరాటే వాళ్ళని. బట్ ఫోన్లో చిన్నపిల్లలైనా బాగానే చేశారు. మేము ఉన్నప్పుడైతే ఇలా కూడా కాదు, ఇంకా చాలా ఒక 40 members క్లబ్ అయ్యి చేసాం మేమైతే. దాంట్లో నేను లీడ్. ఇక్కడ అర్జున్ అని చెప్పి ఉంటాడు, ఏడాడు ఏది అర్జున్, ఇదిగో ఈ చివరి ఉన్నాడు కదా, ఆడే అర్జున్. ఇప్పుడు అక్కడ లీడ్ చేసింది ఆడనమాట. ఇక్కడ అమ్మాయిలు మొత్తం అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం అందరూ కలిసి చేశారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, ఈ క్లబ్ అయితే మేము స్పోర్ట్స్ డే అప్పుడు 40 members చేసాం. అందులో ఇక్కడ అర్జున్ ఉన్న ప్లేస్లో నేననమాట, బుడ్డగాడు ఉన్న ప్లేస్లో. అప్పుడు చాలా బాగుంది, కానీ ఇప్పుడు జస్ట్ నార్మల్గా వాళ్ళు ప్రాక్టీస్ అవ్వలేదు పాపం ఏమీని. మా కరాటే సార్ ఎంకరేజ్కి అసలు కరాటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నాకు వచ్చింది అనమాట. సో అంటే మధ్య మధ్యలో ఎందుకు వచ్చింది పిరమిడ్స్ అనుకుంటారు. నేను వీడియోస్ చూడలా, అంటే నాకు తెలీదు. సర్లే క్లిప్స్ అక్కడక్కడ యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేసేసాను నేను. ఇక్కడ ఎలా అంటే వీళ్ళు స్కూల్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక్కడ మార్చ్ ఫస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఎస్పిఎల్, ఏఎస్పిఎల్ క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్ అందరూ అనమాట. సో ఇక్కడ మొత్తం రూల్స్ అన్నీ మారిపోయినాయి. మేమున్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలా ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తాం. మా తమ్ముడు ఎస్పిఎల్ జాషువా, అదిగో గ్రీన్ గ్రూప్. సో చాలా నైస్గా మాట్లాడతాడు జాషువా. అండ్ ఇంతే అనుకుంటున్నా, అంటే ఇంకా బాగా జరుగుతాయి. ఇక్కడ చీఫ్ గెస్ట్ని తీసుకొచ్చారు. అండ్ అటుపక్క ఉన్నది శైలజ సిస్టర్, ఇటుపక్క ఉన్నది జషింత సిస్టర్ అనమాట. జషింత సిస్టర్ మా బ్యాచ్, మేము 6th, అంటే కరోనా టైం 6th అప్పుడు వచ్చారు స్కూల్కి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ ఫ్లాగ్ హోస్టింగ్, పీటీ సార్ వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడున్న పీటీ సార్ అయితే అసలు ఇలా కూడా ఇంకా గ్రాండ్గా జరుగును. ఇంకో పీటీ సార్ అయితే ఇప్పుడు మారిపోయారు. మేమున్నప్పుడు పీటీ సార్ అయితే చాలా బాగా
అసలు ఎంత గ్రాండ్గా చేసేవారు అంటే ఇండిపెండెన్స్ డే అనో లేదంటే ఫెస్టా అనిపించేది మాకైతే, అంత గ్రాండ్గా చేసేవారు అనమాట. బట్ ఇప్పుడు అన్ని రూల్స్ మారిపోయినాయిగా, సో ఆయన కూడా వెళ్ళిపోయారు, ఐ మీన్ రిజైన్ చేశారనమాట. సో వేరే దగ్గర చేస్తున్నారు. కానీ మేము ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఆ మెమరీస్ వేరు, స్కూల్ మెమరీస్ అన్నీ. మా శీర్ష మిస్ వీడియోస్ తీస్తున్నారు. అసలు ఇక్కడ మార్చ్ ఫస్ట్ భలే జరుగుతుంది అబ్బా. ఎస్పిఎల్ మా బ్యాచ్ వాళ్ళు అందరూ అక్కడ చెట్టు దగ్గర కూర్చున్నారనమాట. అసలు చెప్పాలంటే గ్రౌండ్ ఇలా కనిపిస్తుంది అక్కడ నుంచి పెద్దది. మా బ్యాచ్ అందరూ అదిగో ఆ చెట్టు దగ్గరే ఉన్నారు. కొంతమంది బాయ్స్ వెళ్ళారు మా క్లాసులో, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ వెళ్ళారంట, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలే. నేను వెళ్దాం అనుకున్నా బట్ అవ్వలేదు, వెళ్ళడానికి సరే. నాకు ఆ కరాటీని చూసినప్పుడు ప్రతిసారి నాకే గుర్తొస్తుంది, నా కరాటే గుర్తొస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, చాలా ఇష్టం. అసలు మా రవి సార్ అలా తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు వీడియోస్. కానీ పర్లేదు, బాగానే తీస్తారు. అప్పుడు స్పోర్ట్స్ డేకి కెమెరామ్యాన్ని పిలిపించి కెమెరామ్యాన్ చేత అన్ని చేయించారు, చాలా బాగా వచ్చినాయి వీడియోస్. కానీ మా కరాటీ వీడియో మాత్రం రాలేదు. ఇక్కడ డ్యాన్స్ లాస్ట్లో పెట్టారు మళ్ళీ. సో ఏంటంటే డ్యాన్స్ వీడియో లాస్ట్ అంటే ఇది భరతనాట్యం క్లాసికల్. మా చెల్లి భరతనాట్యంలో ఉంది, నేను కరాటీలో ఉన్నాను. కానీ నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం, రెండు ఇష్టమే, బట్ ఏదో ఒకటి వదులుకోవాలి. భరతనాట్యం నేర్చుకుంటాను నేను, కానీ చాలా ఇష్టం, బాగుంటుంది భరతనాట్యం అయినా. సో ఇది అన్నమాట మా చెల్లి వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్. మధ్యలో స్పీచెస్ అన్నీ చాలా ఉంటాయి. ఎస్పిఎల్ స్పీచ్ అని, సిస్టర్స్ స్పీచ్ అని, చీఫ్ గెస్ట్ స్పీచ్ అని చాలా ఉంటాయి. కానీ అవి ఏమీ దీంట్లో రికార్డ్ చేయలేదు సార్, అవేం పెట్టలేదు. సో జస్ట్ ఇదే అనమాట. సో ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తే ఎంతో కొంత నచ్చి ఉంటుంది కాబట్టి కొద్దిగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం 1Kకి కొద్దిగా దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే మీరు సపోర్ట్ చేయాలి, మాకు మంచిగా సపోర్ట్ చేస్తే మేము కూడా ఎదుగుతాం, ఐ మీన్ మేము కూడా ఒక పొజిషన్లో ఉంటాం కాబట్టి. సో కైండ్లీ నోటీస్ దిస్. సో ఇక్కడతో ఇండిపెండెన్స్ డే మా చెల్లెల స్కూల్లో ఇలా జరిగింది. మా కాలేజీలో ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే వెళ్ళలేదు కాబట్టి. లోకల్ వాళ్ళని రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు, అంతే. సో ఇది అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే తెలుసుగా ఏం చేయాలో. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. అండ్ అంతే, బాయ్ బాయ్.